హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని క్రేజీ టాక్స్. హాయ్ ఫ్రెండ్స్, మీ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేది మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అక్క బావతో ఆ రాత్రంతా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాహుల్. నా వయసు 28 సంవత్సరాలు. నేను ఈ మధ్య పెళ్లి చేసుకున్నాను. నేను సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాను. నా భార్య పేరు రవలి. తను చాలా అందంగా ఉంటుంది. మాకు పెళ్ళైన రోజు నుండి ఒక్కసారి కూడా ఎలాంటి గొడవలు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాము. తను నాకు ఏమి కావాలన్నా చేసి పెట్టేది, నా కోరికలన్నీ తీర్చేది. అలా నేను, నా భార్య చాలా సంతోషంగా ఉన్నాము. ఒకరోజు మా ఇంటికి నా భార్య చెల్లెలు అంటే నా మరదలు స్వాతి వచ్చింది. తను నా భార్య కన్నా చాలా అందంగా ఉంటుంది. ఆ రోజు స్వాతి మా ఇంటికి రాగానే నేను తననే చూస్తూ ఉండిపోయాను. నా భార్య వెళ్ళి, స్వాతి ఎలా ఉన్నావు, బాగున్నావా, అలా చెప్పపెట్టకుండా వచ్చేసావే అని అడిగింది. అప్పుడు స్వాతి, అక్క అందరం బాగానే ఉన్నాము, హాలిడేస్ అని నీకు చెప్పకుండా సర్ప్రైజ్ ఇస్తానని వచ్చేసా అని చెప్పింది. సరే రా లోపలికి అనుకుంటూ ఇద్దరు లోపలికి వెళ్ళారు. హాల్లో మాట్లాడుకుంటూ కూర్చున్నారు. నేను కూడా లోపలికి వెళ్ళి హాయ్ స్వాతి అని చెప్పి సోఫాలో కూర్చున్నాను. కాసేపటికి స్వాతి ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళింది. అప్పుడు నేను నా భార్య దగ్గరికి వెళ్ళి, అబ్బా ఏంటి రవలి ఈ టైంలో వచ్చింది మీ చెల్లి, రాత్రి ఒక్కడినే ఎలా పడుకోవాలి అని అన్నాను. అప్పుడు రవలి ఉండి, ఈ ఒక్కసారికి పడుకోండి ప్లీజ్ అని చెప్పింది. లేదు, నువ్వు చెప్పినట్టు నేను వినను, పడుకుంటే ఇద్దరం లేదా ముగ్గురం అని అన్నాను. అప్పుడు రవలి ముగ్గురమా అని షాక్ అయ్యింది. తనకి నా మనసులో ఏముందో తెలియదు. అలా కాదండి, తను ఒంటరిగా ఎలా పడుకుంటుంది, ఇంకా మనతో పాటు అంటే ఎలా అని అంది. నాకు తెలియదు, నువ్వే ఒప్పించాలి, లేదంటే నీ ఇష్టం అని అన్నాను. సరే ఒక్కసారి తనతో మాట్లాడి చూస్తా, ఒప్పుకుంటుందా లేదా చూద్దాం అని స్వాతి రూమ్కి వెళ్ళింది. స్వాతి ఫ్రెష్ అప్ అయ్యావా, ఏం చేస్తున్నావు అని అడిగింది రవలి. ఏం లేదక్క, నవీన్ గుర్తున్నాడా, తనతో చాట్ చేస్తున్నాను అంది స్వాతి. అవునా, అతను ఇంకా నీతో మాట్లాడుతున్నాడా అని అడిగింది రవలి. హా అక్క, నీకు గుర్తుందా అప్పుడు ఏం జరిగిందో మన ముగ్గురి మధ్య అంది స్వాతి. హా, ఎలా మర్చిపోతాను, అన్నీ గుర్తున్నాయి. అయ్యో నువ్వు బావతో చెప్పేవు అంది రవలి. అయ్యో నేనేమి చెప్పనులే అక్క, నువ్వు ఏమి ఆలోచించకు అని అంది స్వాతి. సరే కానీ ఈరోజు మనం అందరం ఒకే గదిలో పడుకుందామా అని అడిగింది రవలి. ఎందుకక్క, మీరిద్దరూ రూమ్లో పడుకోండి, నేను హాల్లో పడుకుంటానులే అంది స్వాతి. అప్పుడు రవలి ఉండి, నువ్వు నేను నవీన్ కలిసి ఉన్నాము కదా, అలా ఈరోజు నువ్వు నేను బావ కలిసి ఉందామా అని అంది. స్వాతికి ఒక్కసారిగా షాక్ తగిలింది. ఏంటక్క అలా అంటున్నావు? అప్పుడు రవలి ఉండి, నువ్వు నేను సేమ్ కలర్ నైటీస్ వేసుకుందాం అని స్వాతితో చెప్పింది. స్వాతికి అర్థం కాక ఎందుకక్క అని అడిగింది. నువ్వు రాత్రి రెడీగా ఉండు, మనం ముగ్గురం కలిసి రాత్రంతా సంతోషంగా గడుపుదాం అని చెప్పింది రవలి. స్వాతి ఉండి, థ్యాంక్ యూ అక్క, మీ ఇంటికి వచ్చినందుకు నా కోరికలు తీరుస్తున్నావు అంటూ అక్కకి ముద్దులు పెట్టసాగింది. హా ఆపుకోవే నవ్వి వంటగదికి వెళ్ళిపోయింది రవలి. ఇక నేను రవలి దగ్గరికి వెళ్ళి, స్వాతి ఏమన్నది, ఓకేనా చెప్పు అని అడిగాను. అప్పుడు చిన్న స్మైల్ ఇచ్చి ఓకే అని చెప్పింది రవలి. నేను చాలా సంతోషపడ్డాను. అలా అందరం తినేసి హాల్లో కూర్చున్నాము. నేను లేచి గదిలోకి వెళ్ళాను. ఇద్దరు చాలా అందంగా రెడీ అయ్యి లోపలికి వచ్చారు. సేమ్ కలర్ నైటీస్ వేసుకుని ఉన్నారు. వాళ్ళని చూస్తుంటే ఎవరు రవలి ఎవరు స్వాతి తెలియట్లేదు. నేనుండి ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యారు అని అడిగాను. అప్పుడు రవలి ఉండి, తన దగ్గర నైటీ లేదు, అందుకని నా నైటీ ఇచ్చాను అని చెప్పింది. సరే అని బెడ్పై నేను, నా పక్కన రవలి, తన పక్కన స్వాతి పడుకున్నాము. లైట్ వెలుతురికి స్వాతికి నిద్ర పట్టట్లేదు అని లైట్ ఆఫ్ చేశారు. నేను కాసేపటికి రవలి కాలు నా మీద పడింది. మళ్ళీ దగ్గరగా జరిగింది. ఒక అరగంట తర్వాత తాను మళ్ళీ నాకు దగ్గరగా వచ్చింది. నేను ఈ అవకాశాన్ని వదులుకోలేక ఉదయం లేచి హాల్లో కూర్చొని రవలి ఇంకా స్వాతి మాట్లాడుకోవడం నేను విన్నాను. నవీన్ అనే అబ్బాయితో వీళ్ళిద్దరూ ఇలానే మారుతూ సంతోషపడ్డారు అనే సంగతి తెలిసింది. కానీ రాత్రంతా రవలి ఇంకా స్వాతి ఒకరి తర్వాత ఒకరు మారుతూ నా దగ్గరికి వచ్చారనే సంగతి నాకు మాత్రమే తెలుసు. అయినా నాకు ఏమీ తెలియదు, చాలా సంతోషపెట్టాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.